వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. పూర్వం ఏ ప్రాంతంలో కబడ్డీ క్రీడను హా డూ డూ అనే పేరుతో పిలిచేవారు? ఆప్షన్ 1 తూర్పు భారతదేశము, ఆప్షన్ 2 పశ్చిమ భారతదేశము, ఆప్షన్ 3 ఉత్తర భారతదేశము, ఆప్షన్ 4 దక్షిణ భారతదేశము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 తూర్పు భారతదేశము. మరో ప్రశ్న. కబడ్డీ ఆటనందు ఆట ప్రారంభానికి ఉండవలసిన కనీస క్రీడాకారుల సంఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 5. మరో ప్రశ్న. కబడ్డీ కోర్ట్ నందు పురుషులకు మరియు స్త్రీలకు సెంట్రల్ లైన్ నుండి బోనస్ లైన్ మధ్య దూరం తేడా ఎంత? ఆప్షన్ 1 0.50 మీటర్స్, ఆప్షన్ 2 0.75 మీటర్స్, ఆప్షన్ 3 1 మీటర్, ఆప్షన్ 4 1.20 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 0.75 మీటర్స్. మరో ప్రశ్న. కబడ్డీ స్కోర్ షీట్ నందు లూనా పాయింట్ను ఏ విధంగా గుర్తిస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 టీ షేప్, ఆప్షన్ 2 ఎల్ షేప్, ఆప్షన్ 3 మైనస్ షేప్, ఆప్షన్ 4 ఓ షేప్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మైనస్ షేప్. మరో ప్రశ్న. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే పురుషుల కబడ్డీ క్రీడాకారుల బరువు ఇంతకు మించరాదు. ఆప్షన్ 1 80 kgs, ఆప్షన్ 2 85 kgs, ఆప్షన్ 3 87 kgs, ఆప్షన్ 4 90 kgs. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 85 kgs. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. మేము అడిగే ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.